శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? మే 10వ తారీఖు అక్షయ తదియ శుక్రవారం రోజు నేను లక్ష్మీ కుబేర హోమాన్ని నేను మొదలు పెట్టబోతున్నాను. లక్ష్మీ కుబేర హోమం చేసుకున్న తర్వాత చాలా మంచి అభివృద్ధి అనేది వస్తుంది. అంటే డబ్బు సంపాదిస్తారండి మీరు. ముఖ్యంగా ధనాన్ని మీరు సంపాదిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ లక్ష్మీ కుబేర హోమం జరిపించిన తర్వాత మీకు ధనానికి ఏ లోటు ఉండదు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు డబ్బు సంపాదన పెరిగినప్పుడు అహంకారమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించకూడదు. అలా కొనసాగిస్తే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. నేను అంతకంటే ముందు ఏం చేస్తానంటే, నేను వైష్ణోదేవి ఆలయం, అమ్మవారి ఆలయం, శక్తిపీఠానికి వెళ్ళి అమ్మవారి అనుగ్రహం పొంది వస్తాను. అమ్మవారిని ఆహ్వానిస్తాను హోమానికి. వస్తారు నాకు తెలిసి. నేను ఒక్కొక్క అతని మీద గోత్రనామాలు చదువుకుంటూ ఆ హోమం చేసినప్పుడు చక్కగా వాళ్ళకు సపరేట్గా గులాబీ పూలు తీసుకుంటాను. అమ్మవారికి ఇష్టమైనటువంటి గులాబీ పూలు తీసుకొని వాటిని తేనెలో ముంచి హోమంలో వేస్తుంటారు. మరి గోత్రనామాలు చదువుకుంటూ వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కలిగే విధంగా ఆ తేనెలో ముంచి ఆ హోమంలో వేసినప్పుడు అమ్మవారు శాంతిస్తుంది, అనుగ్రహిస్తుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీరు డబ్బులు సంపాదిస్తారు. అక్కడి వరకే నా బాధ్యత. తర్వాత అమ్మవారిని ఎలా మీరు హ్యాండిల్ చేస్తారనేది మీకే వదిలిపెడుతున్నారు. అంటే డబ్బును ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? డబ్బు వస్తుంది, ఎలా హ్యాండిల్ చేస్తారు? డబ్బు చూడగానే లేనిపోయిన అలవాట్లు వస్తాయి. ఎస్, అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. జలసాలకు పాల్పడిపోతారు, లగ్జరీ లైఫ్కు అలవాటు పడిపోతారు. వీటిని కంట్రోల్ చేసుకోండి. ఇదివరకు ఎలా ఉన్నారో అలానే వండుకుంటూ జీవనాన్ని ముందుకు నడిపించుకొని కొంచెం మెరుగుపడండి. అలా చేస్తే లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎప్పటికి ఉంటారు. మీరు బొమ్మన్నా పోదు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మన ఇంటికి ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చాం మనం. వాడు 2-3 రోజులు ఉందామని వచ్చాడు. 2-3 రోజులు ఉందామని వస్తే వాడికి భోజనం పెట్టాలి. టిఫిన్ చేయలేదు, టీ చేయలేదు. అన్నం పెట్టాము. అన్నం పెడితే వాడికి కర్రీస్ ఏం పెట్టలేదు. బొడ్డు కారం తీసుకొచ్చి పెట్టాము. నైట్ పండుకునే ముందు ఒక టీనో పాలు ఇచ్చి పెట్టుకున్నాం. వాడు ఉంటాడా ఇంట్లో? ఎక్కడ ఉంటాడు? ఉండడా? వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే, పెట్టే తిండి ఏంది, నేను ఎందుకు ఉండాలి ఇక్కడ? నా దగ్గర డబ్బులు లేవా నేను తినడానికి? హోటల్లో తింటా, 5 స్టార్ హోటల్ ఉంటా పడినా వెళ్ళిపోతాడు. లక్ష్మీదేవి అనుగ్రహం అంతే. అమ్మవారు వచ్చినప్పుడు కళ్ళు నెత్తికెక్కకూడదు, డబ్బు గర్వం పెరగకూడదు. పెద్దవాళ్ళను గౌరవించాలి. మనకంటే పెద్దవాళ్ళు, ఏజ్లో పెద్దవాళ్ళు, డబ్బు లేకుండా గౌరవించాలి వాళ్ళ దగ్గర. తప్పుడు ప్రచారాలు చేయకూడదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, అబద్ధం ఆడకూడదు. ఒక అబద్ధం ఆడితే ఇతరులను నష్టపరిచే విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా కొన్ని నియమాలకు మనం కట్టుబడి ఉంటే అమ్మవారు అనుగ్రహం కూడా ఎప్పుడు కలుగుతుంది. అమ్మవారు ఎప్పుడు మనతోనే ఉంటాడు. నువ్వు ఏదైనా తప్పు పని చేస్తే లక్ష్మీదేవిని తీసుకొచ్చడం వరకు నా బాధ్యత. అమ్మవారు ఉంటారా, మీరు చేసేటువంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అమ్మవారు వెళ్ళిపోయిందంటే ఇక మళ్ళీ మీ జీవితంలో రాదు. అందుకే ఒకసారి మీ అమ్మవారి అనుగ్రహం పొందే విధంగా ఈ లక్ష్మీ కుబేర హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. కాబట్టి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అంటే డబ్బు సంపాదిస్తారు, మీరు బాగానే సంపాదించే అవకాశాలు ఉంటాయి. కానీ దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా ఉండండి. నా బాధ్యత ఒకటి తీసుకురావడం వరకే, కాపాడుకునేది మీరే. గురువు ఎప్పుడైనా కూడా పాఠాలు చెప్పడం వరకే, ఎగ్జామ్స్ రాసేది మీరే. విన్నారు కదా? గురువు కేవలం నేను పాఠాలు అంటే మీకు బోధిస్తాను, ఇట్లా ఈ హోమం జరిపిస్తాను, గోత్రనామాలు తీసుకుంటాను, హోమం జరిపిస్తాను, అమ్మవారిని ఆహ్వానిస్తాను, సంపాదించే విధంగా చేస్తాను. కానీ దాన్ని కాపాడుకునేది మాత్రం మీ బాధ్యతే. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మే 10వ తారీఖున అక్షయ తది నాడు, శుక్రవారం రోజున
లక్ష్మీ కుబేర హోమం నేను తలపెట్టబోతున్నాను. దీనికి ప్రతి ఒక్కరు అర్హులే. కేవలం 500 మందికి మాత్రమే నేను ఇవ్వడం జరుగుతుంది ఈ స్లాట్లో. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.